సచివాలయానికి వచ్చే మంత్రులు సగమే, అడపాదడపాగా మిగతా వారు, కొందరైతే నెలకోసారి కష్టమే. కేబినెట్ సమావేశంలో ప్రత్యక్షం మినిస్టర్ల తీరుపై విమర్శలు. వాస్తవమే, రావాలి మరి. మంత్రులు ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలి. మంత్రులు కాగానే ఇక మేము మంత్రులమైనము, ఇక ఎప్పుడు బయట కార్యక్రమాలలో ఉంటామని కాదు. మీకు ముఖ్యమైనది ఏంది అంటే మీ దినచర్య, మీ డ్యూటీ. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డరు, ప్రజలలోనే ఉండాలి. మీరు ప్రజల కోసమే పనిచేయాలి. సచివాలయానికి రావాలి, ప్రజలకు సమయం కేటాయించాలి, వాళ్ళ సమస్యలు తెలుసుకోవాలి, ఆ సమస్యలను పరిష్కరించే దిశగా పనిచేయాలి మంత్రులు. ఎవరైనా ఆ దిశగా పనిచేస్తే ప్రజలకు ఇంకొకసారి మీ మీద నమ్మకం కలుగుతుంది. మీరు ఇక పక్కన పెట్టి మీ పర్సనల్ పనులు చేసుకుంటూ పోయి ప్రజలను పక్కకు పెడితే రేపు భవిష్యత్తులో ప్రజలు కూడా మిమ్మల్ని పక్కకు పెట్టే అవకాశం ఉంటుంది. ఎట్లుంటుందంటే ఇప్పుడు అధికారులు ఈ చుట్టూ వీళ్ళందరూ ఉండేసరికి నేను మినిస్టర్ని ఇక నాకేందిలే ఎదురు. కొంతమంది వచ్చి భజన చేసే బ్యాచ్లు ఉంటాయి, ఈ వంగి దండాలు పెడుతుంటారు యాక్షన్ చేసుకుంటా. ఇవన్నీ చూసేసరికి మీకు ఏమనిపిస్తుంది అంటే ఇంక 20 ఏళ్ళ దాకా నేనే గెలుస్తుండొచ్చులే అని మీకు అనిపిస్తుంది. కానీ గ్రౌండ్ వేరే ఉంటుంది, అది తెలుసుకోవాలి. మీరు ఎంతసేపటికి పెద్దవాళ్ళనైనా మీరు గౌరవించుకుంటేనే, మీరు వాళ్ళ వచ్చిన సమస్యలు తెలుసుకుంటా మీరు మాట్లాడితే వాళ్ళు పోయి బయట 100 మందికి చెప్తారు. మీ నియోజకవర్గం నుంచి వస్తారు, మీ వయసు కంటే పెద్దోళ్ళు వస్తారు. అన్నాని విలువురి, తప్పేముంది, వాళ్ళ ఓట్ల ద్వారానే కదా మీరు గెలిచింది. అన్న రండే కూసోండి, ఏదన్నా వరుసలుంటే ఆ వరుసల ప్రకారం పిలిచి కుసబెట్టుర్రి, వాళ్ళకు ఛాయనో నీళ్ళో దాపిరి. వాళ్ళ ఎక్కడి నుంచో ఊర్ల నుంచో వస్తారు మీ దగ్గరికి సమస్యలు చెప్పుకుంటేందుకు. కనీసం ఒక ఛాయ్ నీళ్ళు ఇచ్చి కూసబెట్టి వాళ్ళతోని ఆ సమస్య తెలుసుకొని పరిష్కరించే దిశగా పనిచేస్తే బాగుంటుంది. గతంలో పరిపాలించినోడు అట్టనే అయిపోయా, ఇక వాళ్ళదైతే అసలు అపాయింట్మెంటే ఉండకపోయేది మంత్రులది. అందుకనే వాళ్ళని పక్కకు పెట్టి మిమ్మల్ని గెలిపిస్తే మీరన్నా ప్రజా సమస్యలు వినేటట్టుగా కొద్దిగా పనిచేస్తే బాగుంటుంది. ప్రజలకు టైం కేటాయించుర్రి, ఎంతసేపటికి మీకే కాదు వాళ్ళకి రాగానే కొద్దిగా నీళ్ళో ఛాయనో ఇప్పిరి. చెప్తారు కదా ఫ్రెండ్లీ పోలీస్, మంచిగా మాట్లాడాలి పోలీసు వాళ్ళకు వీళ్ళకు ఆదేశాలు జారీ చేస్తుంటారు కదా, మీరు కూడా పాటించాలి. మంత్రులు సచివాలయానికి పోవాలి, నియోజకవర్గాలకు పోవాలి, వేరే నియోజకవర్గాలకు పోవాలి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులుగా ఉంటే ఆ జిల్లాలో పర్యటించాలి, ఆ ప్రజల సమస్యలు తెలుసుకోవాలి, ఆ ప్రజలకు ఒక దిశానిర్దేశం చేయరి. మీ ఏమైనా సమస్యలు ఉంటే పేపర్ల మీద రాసి ఇర్రి, ఆ ఫోన్ నెంబర్లు రాసి ఇస్తే మేము ఫోన్ చేస్తాం, మేము మాట్లాడతామని చెప్పేసి మీ పిఏలతోనో మీ పిఆర్ఓలతోనో ఎవరితోనో మాట్లాడిపించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పరిష్కరించే దిశగా పనిచేస్తే కొన్ని కాలాల పాటు మీరు అధికారంలో ఉంటారు. తప్పితే మీరు ప్రజలను పట్టించుకోకుండా సచివాలయంకి రాకుండా మీరు సచివాలయంకి వస్తారు అనే నమ్మకంతో మీ దగ్గరకు వస్తారు. మీరు ఫోన్లు చేస్తే ఫోన్లు ఎత్తారు, అటువంటి మీ పిఏలు ఫోన్ ఎత్తుతారు, సార్ బిజీ ఉన్నాడు, ఫ్రీ ఎప్పుడైతాడో నేను చెప్తా. ఇవన్నీ ముచ్చట్లు ఉంటాయి. ఇవన్నీ మానేసి ప్రజల కోసం పనిచేయండి.